చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగింది. ఆ కార్యక్రమం ఎట్లా జరిగింది అంటే వెనక చూస్తున్నాం కదా, పిల్లలందరూ కూడా వాళ్ళ చేతులతో ఎకో ఫ్రెండ్లీ వినాయకుళ్ళని వాళ్ళంతా కూడా మట్టితో తయారు చేశారు. ఈ మట్టి కూడా కొండపల్లి నుంచి తెప్పించిన మట్టి 7,700 విగ్రహాలు, మట్టి విగ్రహాలని ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో విద్యార్థులు చేతుల మీదుగా తయారయ్యాయి. ఇదంతా కూడా వరల్డ్ రికార్డు ఈవెంట్ అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అతిపెద్ద ఈవెంట్ జరిగింది. ఇప్పటివరకు కూడా 4,500 మాత్రమే మట్టి విగ్రహాలు తయారు చేసిన రికార్డు ఉంటే ఈరోజు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆ రికార్డు బదులైపోయింది. పిల్లల చేతిలో ఉన్న ఎకో ఫ్రెండ్లీ వినాయకులు, మట్టి విగ్రహాలు అనేవి ఈరోజు మొత్తము విజయవాడలో ఉన్న విద్యార్థులే కానీ ఎన్జిఓసే కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ చేతుల మీదుగా ఇక్కడ విగ్రహాలు తయారు చేశారు. కేవలం విద్యార్థులే కాదు, ఒక పక్క ఆ ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ అని తేడా లేకుండా వచ్చిన గెస్టులు అందరూ కూడా మట్టి వినాయకులను తయారు చేసి మొత్తం భవిష్యత్తులో మట్టి విగ్రహాలనే తయారు చేయాలని ఒక స్ఫూర్తి నింపే విధంగా వాళ్ళు కూడా స్పీచెస్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం వెనకాల కనబడుతుంది కదా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్, దీన్ని ఎన్టీఆర్ డిస్టిక్ కలెక్టర్ లక్ష్మీ షా చేతుల మీదుగా ఈ రికార్డు అందుకున్నారు. ఇప్పటి వరకు కూడా 4,500 మాత్రమే రికార్డు, కానీ 7,700 మంది విజయవాడ విద్యార్థులు, ఎన్జిఓస్ కలిసి తయారు చేసిన మట్టి విగ్రహాలతో ఈ అవార్డు కలెక్టర్ కైవసం చేసుకున్నారు. సార్, కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఏం కార్యక్రమం చేసినా కూడా వరల్డ్ రికార్డులే అవుతున్నాయి. సో మీ చేతితో చేసిన మట్టి గణపతి, సో ఎలా అనిపిస్తుంది? చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా, మట్టి విగ్రహాలు చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చాయా? ఖచ్చితంగా. ఒకటి థ్యాంక్ యూ నీకు, అలాగే ఎన్టీఆర్ జిల్లా వాసులందరికీ ఒక పెద్ద ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఒక పిలుపు ఇవ్వగానే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ మంది వచ్చి ఈరోజు మట్టి విగ్రహాన్ని చేసి మనము ఎకో ఫ్రెండ్లీ గణేష, అలాగే పర్యావరణ పరిరక్షణ గురించి ఎంతో మనకు ఇంట్రెస్ట్ ఉంది, మేము పాల్గొంటామని ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా గణపతి విగ్రహాలు చేయడానికి వస్తే చిన్నప్పుడు నాకు గుర్తుంది, ఊర్లో ఈ చెరువు దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొని అక్కడే గణపతి చేసుకొని తల మీద పెట్టుకొని లేదా బండి మీద పెట్టుకొని తీసుకొచ్చేవాళ్ళం ఊరేగింపు చేసుకుంటూ. ఈరోజు అదే ఒక వాతావరణం కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలు, అసోసియేషన్స్, ఎన్జిఓస్, అట్లాగే ఈవెన్ పబ్లిక్, ఇండస్ట్రియలిస్ట్స్, ఆఫీసర్స్ అందరూ వచ్చి, ఈవెన్ ప్రజాప్రతినిధులు కూడా వచ్చి ఈరోజు ఇక్కడ మట్టి విగ్రహం చేసి ఇది ప్రతి ఒక్కరు చేయొచ్చు, ప్రతి ఒక్కరు చేయాలి అని ఒక మెసేజ్ని ఈరోజు సమాజానికి ఇచ్చున్నారు. ఇది ఎంతో ఆనందదాయకంగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ తెలిసే ఉంది, ఇప్పుడు ఎన్విరాన్మెంట్ అంటే ఫ్రెజైల్, అలాగే మన తినే ఆహారం కానీ అయితేనేంటి, మన ఆలోచన అయితేనేంటి, సో ఇది మన ప్రోగ్రెస్కి, ఈ వృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. సో అది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది మనము ఈ మట్టి గణేశం చేయడం వల్ల ఒకటి నేను చేసిన మూర్తిని ఒక సంతృప్తి నాకు ఉంటుంది, అలాగే ఇది ఇక్కడ కెమికల్ ఏమి లేదు, ఇది న్యాచురల్ మట్టితో నేనే చేసుకునే ఒక నమ్మకం ఉంటుంది. అదే దీనికి పెయింట్ వేసుకుని బయటని తీసుకొచ్చేది ఇంతకన్నా అట్రాక్టివ్గా ఉండొచ్చు, కానీ ఆ పెయింట్లో హెవీ మెటల్స్ ఉంటాయి. మనం ఒకసారి దాన్ని నీళ్ళలో, నదిలో కానీ లేదా చెరువులో కానీ వదిలేస్తే, మనం నిమజ్జనం చేసిన తర్వాత ఆ కెమికల్ మళ్ళీ నీళ్ళలోనే ఉంటుంది, భూగర్భ జలానికి వెళ్తుంది. మళ్ళీ ఆ జలం మళ్ళీ మనం తాగడానికి వచ్చినప్పుడు ఆ హెవీ మెటల్ మన ఆరోగ్యం పాడు చేస్తుంది. కాబట్టి ఒక మంచి బిగినింగ్ ఇది. ఇలా చేయడం వల్ల పిల్లలకి ఒక మంచి మెసేజ్, మనం పర్యావరణ హితకరమైన చేస్తూ కూడా ఫెస్టివల్ సెలబ్రేట్ చేయొచ్చు. దీనివల్ల మనకు ఫ్యూచర్ బాగుంటుంది, దీనివల్ల మనకు గుర్తింపు వస్తుంది అనేది. సో ఇదే భాగంగా ఒక రికార్డ్ కూడా వచ్చింది. దీనికి కూడా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది జిల్లా యంత్రాంగంతో లేదా జిల్లాధికారులే కాదు, ఇది మొత్తం ఎన్టీఆర్ జిల్లా వాసుల అవార్డు. వాళ్ళందరూ సహకారం, వాళ్ళందరి కలెక్టివ్ ఎఫర్ట్, సంకల్పం అయితే ఉందో దానికోసం వచ్చిన రికార్డ్ ఇది. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా వినూత్నంగా చేస్తూ, యాక్చువల్గా 5,000 వరకు అనుకున్నారు, బట్ 7,700 అన్నారు. అంటే సాధారణ ప్రజలు కూడా పార్టిసిపేట్ చేశారు. బయట బోర్డులు చూస్తున్నారు సార్, చాలా మంది లోపలికి వచ్చేస్తున్నారు మట్టి విగ్రహాలు తయారు చేయడానికి. ఎలా అనిపిస్తుంది? కరెక్ట్. మనం ఫస్ట్ 5,000 అనుకున్నాము, ఇప్పుడు అడ్జుడికేటర్ వచ్చి అన్ని చూసుకొచ్చి 7,000 ఆయన అనౌన్స్ చేశారు. అది చూస్తే ఇంకా అంటే మనం అనుకున్న ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ప్రజల్లో ఆసక్తి ఉంది, వాళ్ళలో ఆ చొరవ ఉందని కనిపిస్తుంది. కాబట్టి మనం ఎన్టీఆర్ జిల్లాని ఒక ఆదర్శ జిల్లాగా, అలాగే స్వర్ణాంధ్ర సాధనకు ఏదైతే మనం అడుగులు వేసుకుంటున్నామో ఈ 10 సూత్రాలు, దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఒక ఇన్నోవేటివ్ ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తుంటారు. సో ఇదే భాగంగా ఈరోజు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే తరలి వచ్చిన ప్రతి ఒక్క సంఘ సంస్థకి, ప్రతి ఒక్క ఇండివిజువల్స్కి, ప్రతి ఒక్క స్కూల్స్, కాలేజెస్కి, వాళ్ళ యాజమాన్యానికి, ప్రతి ఒక్క మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది బిగినింగ్ మాత్రమే. దీంట్లో ఇంకొకటి ఇన్నో ఉన్నతంగా ఏం చేశానంటే, జిల్లా యంత్రాంగం ద్వారా ఒక యాప్ ఇచ్చున్నాను. మీరు గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళి ఎన్టీఆర్ స్పేస్ ఇగ్నైట్, IGNIT ఇగ్నైట్ అని కొడితే ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఇంట్లో పెట్టే మట్టి విగ్రహాలు కావచ్చు, వెజిటబుల్ విగ్రహాలు కావచ్చు, ఫ్లవర్ విగ్రహాలు, సీడ్ విగ్రహాలు ఏం చేస్తారు దాన్ని ఒక సెల్ఫీ తీసి అప్లోడ్ చేయండి. నేను మొత్తం డాక్యుమెంట్ చేస్తున్నాను.
దాంట్లో వచ్చే ఎంట్రీస్ బట్టి కొన్ని డ్రా కూడా తీస్తాము, మీకు ప్రత్యేకంగా పిలిపించి ఆ సర్టిఫికేట్స్ అలాగే మీకు అప్రిషియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మోటివేషన్, ఇప్పుడు అందరూ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు కానీ ఏదో ఒక కొత్తతనం ఉండాలి, ఏదో ఒక వినూత్నంగా ఆలోచించాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోండి. దీని ద్వారా ఏంటంటే మనం మనకే కాదు మన పిల్లలకి భావి తరాలకి మన పర్యావరణం ఎలా చూసుకోవాలి, ఎకో ఫ్రెండ్లీగా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే మెసేజ్ కూడా ఇస్తున్నాం. కాబట్టి దయచేసి దీనికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్కి 1 lakh రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కలెక్టర్ చేతిలో కనబడుతున్న వరల్డ్ రికార్డ్ అనేది అయితే ఇప్పుడు మొత్తం విద్యార్థులంతా కూడా సంతోషపడుతున్నారు. ఎందుకంటే 5,000 వరకు రికార్డ్ అనుకున్నారు కానీ ఆ రికార్డ్ ఇప్పుడు 7,700కి చేరింది. మొత్తము ఇందిరాగాంధీ స్టేడియం అంతా కూడా విద్యార్థులతో నిండిపోయిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా స్వయంగా కొండపల్లి దగ్గర నుంచి తీసుకొచ్చిన మట్టిని స్వయంగా వాళ్ళ చేతుల్లో వాళ్ళే వినాయకుడిని తయారు చేసి వాళ్ళకు ఒక నెంబర్ ఇచ్చారు, వాళ్ళకు స్టిక్కర్ కూడా వాళ్ళకంటే చునార్సి దీన్ని అంతా కౌంట్ చేసుకున్న తర్వాత ఈ అవార్డు ప్రదానం అయితే జరిగింది. దీని తర్వాత విగ్రహాలంటే కూడా పిల్లల చేతికే ఇస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మట్టి విగ్రహాల తయారీ పైన విజయవాడలో అవగాహన కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి.